హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మిసిరికాకళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసాను. ఇంకా మార్నింగ్ టైం అండి. ఫ్రిడ్జ్ నుంచి దోశ బ్యాటర్ అయితే బయటకు తీస్తున్నాను. అయితే అక్కడే కొంచెం కుళ్ళుగా కనబడింది. సో అక్కడికక్కడే క్లీన్ అయితే చేస్తున్నానండి. సో తర్వాత మనకి పని కొంచెం తగ్గుతుంది కదా. ఎప్పుడైనా మనకి పని మీద ధ్యానం ఉంటుందండి. అయితే ఫ్రీ టైంలో చేసుకుంటామా, లేకపోతే నేనేంటంటే పని చేస్తున్నప్పుడే కొంచెం చిన్న చిన్న పనులు అలా కంప్లీట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకాను ఇదిగోండి స్టవ్ దగ్గర నా దగ్గర పాత స్టవ్ ఉండేటప్పుడు ఆ స్విచ్ దగ్గర కొంచెం జిడ్డుగా అలాగా ఉండేనమాట. ఆ స్విచ్ కొంచెం లోపలికి ఉండేనండి. అయితే ఇది కొత్త స్టవ్ దగ్గర స్విచ్ బయటకే ఉంది. సో కొంచెం విములి కూడా అది వేసేసి మంచిగా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మీ అందరి సంగతులు ఏంటండి, సమ్మర్ ఎలా జరుపుకుంటున్నారు ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి ఊరికి వాటికి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను కదా. సో ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి పాలైతే మరిగించేస్తున్నాను. ఈ సమ్మర్లోని ఒక 2 సార్లు పాలు అయితే మరిగిస్తున్నానండి. మనకి వింటర్లో అంత అవసరం లేదు, కానీ సమ్మర్లో పాలు విరిగిపోతుంటాయి త్వరగా. కాబట్టి 2 సార్లు మరిగించేసి తర్వాత ఉంచుతానన్నమాట. ఇంకా ఈరోజు మా లంచ్ కోసం అయితే బెండకాయ కర్రీ చేసుకుంటానండి. అది కూడా మెంతు పొడి వేసుకొని చేస్తానన్నమాట. సో ఇదిగోండి ఇప్పుడైతే కడాయిలో కొంచెం కాస్తంత ఆయిల్ అయితే వేసానండి. ఆ తర్వాత కొంచెం మినప్పప్పు, ఆ తర్వాత కొంచెమే శనగపప్పు, ఆ తర్వాత కొంచెం ధనియాలండి. ఎలాగో మనకి మెంతుగుండ మనందరికీ ఐడియా ఉంటుంది కదా. కొంచెం మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసాను. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. అయితే ఈ పొడి మనం కొంచెం స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లోని గబుక్కని మార్నింగ్ పూట కానీ సాంబార్ ఒకవేళ అవసరం వచ్చిందనుకోండి, ఈ పొడి వేసుకున్నా కూడా మనకి బాగుంటుంది. నేనైతే అలాగే యాడ్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఇందులోనే కొంచెం ఏంటంటే కరివేపాకు మంచిగా వేసానండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ మన కారానికి తగ్గట్టుగా అయితే మనం వేసుకోవచ్చు. చాలా టేస్టీగా వచ్చిందన్నారండి ఈ కర్రీ అయితే ఈరోజు. ఈ పొడి ఇంకా ఇప్పటికీ నా దగ్గర ఉన్నది. రసంలో వేసుకోవచ్చు, కర్రీలో వేసుకోవచ్చు. మనకి చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. కరివేపాకు వేసుకుంటే ఏంటంటే మెంతి పొడి తలక ఫ్లేవర్ కొంచెం మారి మంచి రుచికరంగా వచ్చిందనమాట. చాలా టేస్టీగా వచ్చింది. అయితే కరివేపాకు ఎక్కువగా రెడ్గా వచ్చే దాకా ఫ్రై అయితే చేయలేదండి. కొంచెం ఆ మాత్రం చిట్పట్లు ఆడుతున్నప్పుడే ఉంచేసాను అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి బెండకాయలు చాలా తక్కువే ఉన్నాయండి. అయితే రెగ్యులర్గా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాం, లేకపోతే మసాలా అది వేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ వేసవిలో ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఎక్కువ మసాలాలు వేసుకున్న వస్తువులంటే కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అనిపించింది. సో ఇదిగోండి ఈ బెండకాయ కర్రీలో చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. అలాగని సమ్మర్ అంతా ఆయిల్ మానేను, మసాలాలు కూడా మానేనండి. ఎవరం కూడా అలా మానేలేము, కానీ ఒక్కొక్కసారి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది కదండి. సో ఇదిగోండి బెండకాయ ముక్కలు అయితే కొంచెం చింతపండు పులుసు వేసేసి కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసేసి ఉడికించాను అనమాట. ఇది ఉడికించకుండా ఫ్రై చేసుకోవచ్చు, కొంచెం మగ్గించేయచ్చు, కానీ పుల్ల పెట్టి ఉడికించిన తర్వాత మెంతిపొడి వేసుకుంటే చాలా రుచికరంగా వస్తుందండి. సో ఇంకా ఇదిగోండి మెంతిపొడి అయితే చల్లారిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పడడానికి జార్లో వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ మాత్రం పప్పులకి నాకు వచ్చిన పొడి అయితే వారానికి సరిపోతుందండి. అంటే ఎక్కువ రోజులు మనం ఏదైనా ప్రీ మిక్స్ కానీ చేసి ఉంచుకునే కంటే ఒక వారానికి సరిపడా చేసుకుంటే మనకే వంటింట్లో ఈ సమ్మర్లోని స్టవ్ దగ్గర కొంచెం టైం కూడా కలిసి వస్తుందండి. అలాగే ఎంతకని చెప్పండి ఉంటాం స్టవ్ దగ్గర. సో ఇదిగోండి ఇప్పుడైతే బెండకాయ ముక్కలు మంచిగా ఆ పులుపులో ఉడికిపోయండి. సో ఇదిగోండి పొడి కూడాను మంచిగా వచ్చేసింది. ఆయిల్ వేసాము అని చెప్పేసి ఎక్కడ ముద్దగా అయిపోతుంది అనుకున్నానండి. వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టేస్తే తప్పకుండా ముద్ద అయిపోతుందండి. చల్లారాక మిక్సీ పట్టామంటే ఇదిగోండి ఇలా పొడి పొడిగానే వస్తుంది. చేతికి కూడా చూస్తున్నారు కదా ఆయిల్ ఏంటి అంటలేదు. సో ఇంకా ఇప్పుడైతే కర్రీ కోసం కొంచెం తాలింపు వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కలేదండి, గబుక్కని వేసేసానమాట. మిస్టేక్స్ అన్నీ అవుతూ ఉంటాయండి మన వల్ల. సో ఓకే, ఇప్పుడైతే తాలింపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వార్చేసానండి బెండకాయ ముక్కలు చింతపండు పులుసు నుంచి. సో ఆ బెండకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసాను, ఉడికించినప్పుడు వేసాను కాబట్టి ఇదిగోండి సాల్ట్ కూడా వేసానండి. నాకు ఇలాగా రెసిపీలు షేర్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. రకరకాల కొత్తవి ట్రై చేస్తూ ఉంటాను. అంటే ఒక పొడికి మరొక కర్రీ మనం యాడ్ చేసుకుంటే ఒక వెరైటీ మారుతుంది కదా. ఇవన్నీ కూడా నేను ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. అయితే బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, ఎవరు సరిగ్గా చూస్తారా లేదా ఒక డౌట్ ఉండేను. కానీ ఫైనల్గా అయితే స్టార్ట్ చేశానండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఇదిగోండి కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయిందనమాట.
ఇంకా ఈరోజు అన్నట్లో కలుపుకుందికి కొంచెం టమాటా పప్పు పల్చగా చేశానండి. ఎప్పుడు కూడా పప్పులు కొంచెం పల్చగా చేయడానికి ఇష్టపడతానండి. ఎక్కువ అంటే చిక్కగా ఉండడానికి అంటే తినడానికి కూడా ఇష్టపడను. సో ఇదిగోండి మెంతి పొడి అయితే రిఫిల్ చేసేసాను. ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ అయిపోయిన తర్వాత మరొక మంచి రెసిపీ అండి మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే బేబీ కార్న్ మసాలా కర్రీ అండి. అదేంటి స్టార్టింగ్లో మసాలా కర్రీ వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటున్నారా? అయితే నేను ఇప్పుడు యాడ్ చేసుకున్న మసాలాలని చాలా తక్కువేనండి, ఎక్కువ ఘాట్ ఏంటి యాడ్ చేయట్లేదు. సో ఇంకా ఇదిగోండి వంట పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కూర్చొని ఏమైనా వంటింట్లో మనకి రిఫిల్ చేయాలంటే ఆ పని అయితే నేను కంప్లీట్ చేసుకుంటానండి. సో ఇదిగోండి పంచదార అయితే మన రిలయన్స్లో పంచదార అయితే తీసుకున్నానండి. నార్మల్గా ప్యాకెట్స్ కంటే ఇలా లూజ్ పంచదార తీసుకుంటే కొంచెం డబ్బులు కూడా తక్కువ ఉంటున్నాయండి. అంటే ఒక పంచదార కాదండి, మిగతా గ్రాసరీ అంతా కూడా చూశాను. పెద్ద పెద్ద డబ్బాల్లో ఇలాగ ఉన్నాయన్నమాట లూజ్ గ్రాసరీ. అవైతే ప్యాకెట్స్ కంటే కొంచెం రేట్ తక్కువ ఉన్నాయన్నమాట. అలా ఎందుకు ఉన్నాయో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా బ్యాలెన్స్ అంతా కూడాను కవర్లో ఉంచే కంటే ఆ కిందన ఒక బొట్ట అయితే పెట్టాను. చిన్నగా కన్నం అయిపోయినా కూడా అందులోనే పడుతుందని చెప్పేసి. సో ఇదిగోండి ఇంకో వీడియో షూట్కి అయితే నేను రెడీ అయిపోయాను. అదేంటని చెప్పాను కదా, బేబీ కార్న్ మసాలా కర్రీ. సో ఏంటంటే స్పూన్స్ కావాలి, ఏంటంటే కట్ చేసుకుంది కావాలి, అవన్నీ కూడా ముందరే ఉంచుకుంటాను అనమాట రెడీగా. సో ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ కూడాను చెప్పాను కదా గ్రేవీ కర్రీ చేద్దామని చెప్పేసి. సో ఇవన్నీ సర్దుకున్నాను అనమాట. సో ఇదిగోండి బేబీ కార్న్ అయితే కొంచెం ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయండి. కానీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మొన్న చిల్లీ చేశాను అనమాట బేబీ కార్న్ తోటి, ఫ్రైడ్ రైస్ ఇంకా చిల్లీ మధ్యాహ్నం పూట. సో చిల్లీ అయితే రెసిపీ షేర్ చేసేసానండి. ఫ్రైడ్ రైస్ ఎలాగో అందరికీ తెలిసిందే కదా అని షేర్ చేయలేదు. సో ఇంకా ఇదిగోండి బేబీ కార్న్ అయితే చిన్న చిన్న ముక్కలు రౌండ్గా ఇలా కట్ చేసుకున్నానండి. సో ఇవైతే ఒక 2 ఉడుకులు వచ్చేదాకా ఉడికిస్తాను అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మసాలా కర్రీలు మనం వేసిన తర్వాత అప్పుడు పచ్చి వేసామంటే అంత సమంగా ఉడకవు, మీరు గమనించారో లేదో. సో ఏదైనా కర్రీ అనుకోండి. సో ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తానండి. ఒక వీడియో షూట్ చేస్తున్నానంటే అది మంచిగా కనబడాలి, ఇవన్నీ కూడా నేను ధ్యానం పెడుతుంటానండి. మేబీ నా రెసిపీ వీడియోలో మీరు అది గమనించారో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా బేబీ కార్న్ ఉడికించడానికైతే పెట్టేశానండి. ఈ లోపల అయితే అల్లం వెల్లుల్లి అంటే కట్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి కూడాను మనం పేస్ట్ ఇన్స్టంట్ది మనం వేసే కంటే ఇలాగా మనం ఇంట్లో తయారు చేసుకొని వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటున్నదండి. మేబీ అది స్టోర్ చేసి అంటే ఎక్కువ రోజులు ఉండడానికి అందులో ఏమైనా కలుపుతూ ఉంటారేంటో తెలీదు, అది వాడతానులేండి. సో ఇదిగోండి కడాయిలో వేసాను కొంచెం ఆయిల్. ఆ తర్వాత కొంచెం దాల్చిన్, ఇలైచి, లవంగాలు అండ్ కొంచెం జీలకర్ర, షాజీర వేద్దాం అనుకుంటూ మర్చిపోయానండి. సో ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసానమాట. ఇవైతే ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి మనకి. ఆ తర్వాత కొంచెం జస్ట్ అలా కలిపేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే మన పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2-3 తీసుకున్నానండి. కొంచెం పొడవుగా ఇలా కట్ చేసుకొని వేసేసాను అనమాట. ఎందుకంటే కార్న్ చాలా తక్కువ ఉన్నాయండి, కాబట్టి గ్రేవీ కొంచెం ఆ మాత్రం ఉంటేనే మా అందరికీ సరిపోద్ది అని చెప్పేసి గ్రేవీ అయితే కొంచెం ఎక్కువ ఉంచాను. అండ్ టమాటాలు కూడాను ఒక 3-4 అండి ఇలాగ కట్ చేసుకొని ఉంచాను అనమాట. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా ఉంటే వేసానండి, కొత్తిమీర లేకుండేనప్పటికీ నా దగ్గర. సో ఎప్పుడైనా చూడండి మనకి వెజిటేబుల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అని అంటే గ్రేవీ కొంచెం ఎక్కువ చేసామంటే మనకి క్వాంటిటీ కూడా కలిసి వస్తుంది కదా. ఒకవేళ కార్న్ మరికొంచెం ఎక్కువ ఉంటే ఇంత గ్రేవీ అయితే చేసేదాన్ని కాదు. సో ఇదిగోండి కొంచెం వేసాను కాజు వేస్తే మనందరికీ తెలిసిందే గ్రేవీ అయితే మంచి క్రీమీగా వస్తుంది, రుచికరంగా కూడా ఉంటుందన్నమాట. మనం 2 బాదాం కూడా వేసుకోవచ్చండి. ఈ మసాలా మనం చక్కగా మిక్సీ పట్టేసి అంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ మసాలా గ్రేవీ ఏదైతే మనం చేసుకుంటున్నామో ఇప్పుడు వాటర్ అసలు మనం ఇక్కడ అయితే యాడ్ చేయలేదండి. పన్నీర్ కర్రీకి కానీ లేకపోతే ఆలూ కర్రీకి కానీ ఎటువంటి కర్రీకైనా కూడా ఈ మసాలా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి వార్చేసాను బేబీ కార్న్, మంచిగా కొంచెం ఉడికాయండి. ఈ కర్రీ అయితే చెప్పాను కదా చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో ఇదిగోండి మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా చల్లారాయండి. అయితే మిక్సీ పట్టేటప్పుడు కూడా వాటర్ అస్సలు నేను వేయలేదండి. టమాటా ఎలాగో జ్యూసీగా ఉంటుంది కదా, వాటర్ వేస్తే ఏం లేదు, మనం కడాయిలో ఫ్రై చేసినప్పుడు చుట్టుపక్కలంతా తుళ్ళిపోతుందనమాట, మన మీద కూడా తుళ్ళొచ్చు.
సో వాటర్ అయితే వేయడానికి అస్సలు నేను ఇష్టపడను అనమాట. సో ఇదిగోండి ఇప్పుడైతే కర్రీ కోసం కొంచెం వేసిన ఆయిల్లో పంచదార, క్యారమెల్ అయితే మనకి కర్రీ మంచి కలర్ వస్తుందన్నమాట. సో ఇదిగోండి పేస్ట్ చేసిన మసాలా అంతా కూడా ఫ్రై చేశానండి. ఆల్రెడీ అన్నీ కూడా మనకి ఫ్రై అయిపోయి ఉన్నవే. చెప్పాను కదా, మనకి ఇదే మసాలా మనకి కాలీఫ్లవర్ కూడా మనం కర్రీ చేసుకోవచ్చు, అండ్ టమాటా రైస్లో కూడా ఈ మసాలా మనం వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చక్కగా మనం ఉంచుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి ఆ మిక్సీ జార్లో కొంచెం ఇప్పుడైతే కొంచెం పేస్ట్ అయితే ఉండిపోయి ఉండనని కొంచెం వాటర్ మిక్స్ చేసి వేసానండి. సో ఇప్పుడైతే వేసుకుంటాను కొంచెం జీరా పౌడర్, చిల్లీ పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసిన తర్వాత అంతేనండి, మరి ఇంకేంటి అక్కర్లేదు. నేను యాక్చువల్‌గా పన్నీర్ బటర్ మసాలాకి, లేకపోతే మన కాజు టమాటాకి ఈ గ్రేవీ ఎక్కువగా చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో అందరికీ భలే ఇష్టం. చాలా మంచిగా వస్తుందనమాట ఈ కర్రీ. సో ఇదిగోండి కొంచెం జీరా పొడి ఇవన్నీ వేసాం కదా, అవన్నీ కొంచెం మంచిగా కలిపేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అవి ఇప్పుడైతే బేబీ కార్న్ అనేది వేసేసాననమాట. సో చూస్తున్నారు కదా, బేబీ కార్న్ కొంచెం తగ్గాయి కాబట్టి గ్రేవీ ఆ మాత్రం ఉంచానండి. సో ఇదిగోండి సిమ్లో అయితే పెట్టాను, లేకపోతే సైడ్కి చూస్తున్నారు కదా అప్పుడే అంటేస్తున్నది. అసలు మనం వాటర్ ఎక్కడ కూడా ఇప్పటిదాకా ఎక్కువగా మనం వేయలేదండి. సో ఇదిగోండి కొంచెం వేసాను మన సాల్ట్, అంటే కొంచెమే మన రుచికి సరిపడా వేసాను, అండ్ కొంచెం వాటర్ అయితే ఇప్పుడు వేసాను అనమాట. ఇంకాను ఒక 2-3 నిమిషాలు అలా ఉడికిపోయిన తర్వాత అండి దింపేసి ఒక చిన్న క్యూబ్ అంత బటర్ అయితే వేసానండి. చాలా అంటే కార్న్ బటర్ మసాలా చాలా టేస్టీగా వచ్చింది, ఒకసారి ట్రై చేయండి. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? ఈ వ్లాగ్లో ఉన్న 2 రెసిపీలు మీకు నచ్చలేదా, అసలు వ్లాగ్ నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.